చరణ్ ఏమో ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్షిత ఎప్పుడొస్తుందా అని చెప్పి. అప్పుడే అక్కడికి శాన్వి వాళ్ళ కొడుకు వస్తాడనమాట సంతోష్. ఏంటి మావయ్య ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, ఎవరి కోసం అనగానే బయట కొంచెం గాలి వస్తుంది కదా అని ఇలా నించున్నాను అని చెప్పి అంటాడు చరణ్. ఇంట్లోకి రావచ్చు కదా, అక్కడ ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది అనగానే నాకు తెలియదు నేను చెప్తావని అని చెప్పి, సరే నువ్వు లోపలికి వెళ్ళు ఇప్పుడే వస్తాను అని చెప్పి చరణ్ అంటాడు. ఇక ఏం జరుగుతుందా అని చెప్పి పక్కకి రూమ్లోకి ఇంట్లోకి వెళ్లకుండా పక్క నుంచి దాక్కొని చూస్తూ ఉంటాడు సంతోష్. ఇక అప్పుడే వస్తుందన్నమాట అక్షిత. హాయ్ చరణ్ అని చెప్పి హక్ చేసుకొని బుగ్గను గెలుతుంది చరణ్ని. వీళ్ళిద్దరు ఇంత క్లోజా అని చెప్పి అదంతా చూసేసి లోపలికి వెళ్ళిపోతాడు సంతోష్. తర్వాత ఇక అక్షితని లోపలికి తీసుకొచ్చి చరణ్ ఏమో వాళ్ళ మమ్మీ డాడీకి శాన్వికి అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. దీని పేరు అక్షిత, నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక బామ్మ ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది వచ్చిందేంటి అని చెప్పి చరణ్ ఏమో పరిచయం చేస్తూ ఉంటాడు. తిను మా మమ్మీ సుమలత అని చెప్పి అనగానే, ఊరుకో చరణ్, మీ మమ్మీ ఏంటి, నాకైతే మీ సిస్టర్ లాగా అనిపిస్తున్నారు, మీ మమ్మీ అని చెప్పి నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి, నేనైతే అస్సలు నమ్మను అని చెప్పి కావాలని అక్షిత అలా అంటూ ఉంటే ఇక అప్పుడు సుమలత అంటుంది, అయ్యో నేనేనమ్మా చరణ్ వాళ్ళ అమ్మని అని చెప్పి అలా తను చెప్తూ ఉంటే ఇక అక్షిత మనసులో అనుకుంటుంది, నువ్వే చరణ్ వాళ్ళ అమ్మ అని నాకు తెలుసులే, ఆ మాత్రం బిల్డప్ ఇయ్యాలి కదా నేను పడేయాలంటే అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక అక్షిత ఏమో, అయ్యో ఏంటి మీరు ఖచ్చితంగా వాళ్ళ అమ్మ అంటే నేను అస్సలు నమ్మలేను, మీరు అసలు మీ ఏజ్ అసలు కనిపిస్తుందా, మీరు అసలు ఎంత గ్లామరస్గా ఉన్నారు, ఎవరైనా సరే మీరు చరణ్ వాళ్ళ అమ్మ అంటే ఎవ్వరూ నమ్మరు, నా ప్లేస్లో ఉంటే మీరు ఖచ్చితంగా చరణ్కి సిస్టరే అయి ఉంటారు అని చెప్పి అనగానే ఇక చరణ్ కూడా, అయ్యో లేదు అక్షిత తను మా మమ్మీయే అని చెప్పి అనగానే ఇక ఇటు పక్క సుమలత వాళ్ళ హస్బెండ్ అంటే చరణ్ వాళ్ళ నాన్న కూడా, బాగానే ఈ అమ్మాయి భజన చేస్తున్నట్టుంది, ఈ సుమ అసలే పొగడతలకి పడిపోతుంది, ఈవిడ వీక్నెస్ బాగానే పట్టినట్టుంది ఈ అమ్మాయి అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక ఇటు పక్క ఇదిగో తిను మా మమ్మీయే, అడు తను శాన్వి నా సిస్టర్, నాకు అక్క అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటాడు చరణ్. అయ్యో ఆంటీ నాకు అసలు నిజంగా మీరు మదర్ అంటే నేను నమ్మలేకపోతున్నాను, మీరు అసలు ఏం డేట్ ఫాలో అవుతారా ఆంటీ, అసలు ఇంత గ్లామరస్గా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారు అని చెప్పి చాలా ఇదిగా పొగడతలతో ముంచేస్తూ ఉంటుంది సుమలతని. రామ్మ కూర్చో మాట్లాడుకుందాము అని చెప్పి ఇక కూర్చోపెడుతుంది అక్షితని. ఇక మీరేం డైట్ చెప్పండి ఆంటీ, నేను కూడా ఫాలో అవుతాను అని చెప్పి అనగానే ఇక నా డైట్ చెప్తాను, ఫాలో అవుతావా ఏంటి అని చెప్పి అనగానే, ఫాలో అవుతానంటే ఖచ్చితంగా, మీరు అసలు ఇంత అందంగా ఎలా అంటే చెప్పండి అనగానే, నేను ఒకప్పుడు హీరోయిన్గా చేశాను అని చెప్పి చెప్తుంది సుమ. ఇక అక్కడున్న శాన్వి, మా మమ్మీ హీరోయిన్గా చేసింది కదా, ఇంకా అదే గ్లామర్ అలా మెయింటైన్ చేస్తూ వచ్చింది తన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అని చెప్పి అనగానే, అవునా ఆంటీ మీరు మార్నింగ్ లేచాక ఏం తింటారు, బ్రేక్ఫాస్ట్లో ఏం జ్యూస్ తాగుతారు, మొత్తం చెప్పండి లిస్ట్ అనగానే, సరే అని చెప్పి లిస్ట్ చెప్తూ ఉంటుంది సుమ. ఇక వినలేక, అమ్మో ఇంత పెద్ద లిస్టా అని చెప్పి ఇక పైకైతే నవ్వుతూనే ఉంటుంది అక్షిత, ఏంటి ఇంత లిస్ట్ చెప్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న శాన్వి కొడుకు, అయిపోయింది ఈ అమ్మాయి పని అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇదిగో ఈ అబ్బాయి మా అక్క కొడుకు సంతోష్ అని చెప్పి చరణ్ ఏమో పరిచయం చేస్తూ ఉంటాడు. నువ్వు కూడా చాలా క్యూట్గా ఉన్నావు సంతోష్ అని చెప్పి జస్ట్ అలా పట్టుకొని వదిలేస్తుందనమాట సంతోష్ని అక్షిత. ఇక అప్పుడు ఇక చరణ్ని ఇరికిచ్చాలని చెప్పి సంతోష్ అంటాడు, ఏంటంటే మీరు ఇలా హక్ చేసుకొని బుగ్గని గిల్లుతారు కదా, ఎందుకని గిల్లలేదు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే, ఏంట్రా బుగ్గని గిల్లేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళ మమ్మీ శాన్వి. అదే ఇందాక మన మామయ్యని ఇదిగో ఈ అక్షిత ఆంటీ బయట హక్ చేసుకొని బుగ్గను కూడా గెలింది అని చెప్పి అనగానే, ఇదేంటి చూసేసాడా వీడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్. ఇప్పుడు చరణ్ కవర్ చేయడానికి, అదేం లేదు మమ్మీ తనకి జస్ట్ బొగ్గ గెలడం అలా అలవాటు అంతే అని చెప్పి చెప్తాడు. పక్కేమో ఇక సుమలత తన డైట్ ఏం ఫాలో అవుతుంది, ఏం తింటుంది మొత్తం అంతా చెప్తూ ఉంటుంది అక్షతకి. ఇక అక్కడే ఉన్న బామ్మ ఇదంతా వినలేక, వామ్మో ఈ పిల్ల భజన క్యారెక్టరు, ఈ భజన నా కోడలు వీక్నెస్ బాగానే కనిపెట్టింది ఈ అక్షిత, అసలు వెంటనే నా మనవరాల్ని పిలవాలి, నా మనవరాల్ని పిలిచి పెళ్ళికి పరిచయం చేయాలి అని చెప్పి పక్కకొచ్చి పల్లవికి ఫోన్ చేస్తుందనమాట బామ్మ. ఏంటి బామ్మగారు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి, ఏంటి బామ్మగారు మీకు ఒంట్లో బాగాలేదా అని చెప్పి పల్లవి అంటే, నాకు బాగానే ఉందమ్మా, నువ్వు అర్జెంటుగా ఉన్న పలానా వచ్చేసే మా ఇంటికి అనగానే, ఏ చరణ్కి అని బాగాలేదా అని చెప్పి పల్లవి అంటుంది. అందరూ బాగానే ఉన్నారమ్మా, నీకు చెప్పాను కదా చరణ్ వాళ్ళ అమ్మ యూఎస్ నుంచి రాబోతున్నారని, వాళ్ళు వచ్చారు నీకు పరిచయం చేయాలి అనగానే, వాళ్ళు వస్తున్నారని తెలుసు బామ్మగారు, ఇప్పుడు పరిచయం అంటే అనగానే, నువ్వు రాకపోతే నేను వచ్చి లాక్కొస్తాను అని చెప్పి బామ్మ అంటుంది. అయ్యో లేదులేండి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక చెప్తుందనమాట పల్లవి. ఇక ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది బామ్మ. పల్లవి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి ఈలోపు పల్లవి వస్తుందనమాట సైకిల్ తొక్కుకుంటూ, రా అర్జెంటుగా అని చెప్పి ఇంట్లోకి లాక్కొస్తుంది పల్లవిని బామ్మ. ఇదిగో ఈ అమ్మాయి పల్లవి నా మనవరాలు అని చెప్పి బామ్మ పరిచయం చేస్తూ ఉంటే, ఇక అక్కడున్న చరణ్ వాళ్ళ అమ్మ నాన్న అంటే సుమలత, ప్రసాద్, అటు శాన్వి, సంతోష్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి నించుండిపోతారు.
ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి శాన్వి అడుగుతూ ఉంటే, అదే తిన్న మనవరాలు, మన చరణ్ కాలేజ్తో పాటు చదువుతుంది, క్లాస్మేట్ పల్లవి, చాలా మంచిది, నాకు ఒంట్లో బాగోనప్పుడు సొంత మనవరాల్లాగా వచ్చి సేవలు చేసింది, మన చరణ్కి కూడా చాలాసార్లు సహాయం చేసింది అని చెప్పి పల్లవి గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇక అటుపక్క ఈ అమ్మాయి మామూలుది కాదు, తిను మంచిదని నువ్వు చెప్తున్నావేమో కానీ తిను చాలా పొగరుంది తినికి అని చెప్పి శాన్వి చెప్తూ ఉంటే, ఇక అప్పుడు పల్లవి అంటుంది, అయ్యో మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, రోడ్డు మీద జరిగింది యాక్సిడెంట్ మీరు చేశారు, అయితే నేను తప్పించుకొని పక్కకి వెళ్ళి పడ్డాను, లేదంటే యాక్సిడెంట్ అయిపోయేది కదా, అందుకే నేను కొంచెం అప్పుడు హార్ష్గా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఇక అప్పుడు అక్షిత అందుకొని నువ్వేనా యాక్సిడెంట్ చేసింది, అసలు ఆంటీ వాళ్ళని అసలు ఎవరు ఏంటి తెలియకుండా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు పల్లవి అసలు ఏం జరిగిందో నీకు తెలుసా, తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి పల్లవి అడుగుతుందనమాట అక్షితని. ఇక అక్షిత సైలెంట్ అయిపోతుంది. తర్వాత పల్లవి అంటుంది, అక్కడ రోడ్డు మీద మీ అమ్మాయే కదండి యాక్సిడెంట్ చేసింది, మీ అమ్మాయి తప్పు చేసినా కూడా మీ అమ్మాయిని మీరు సపోర్ట్ చేశారు, అందుకే పైగా మీరు నాకు డబ్బులు కూడా ఇవ్వాలని చూశారు, నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేనండి, అందుకే నేను కొంచెం హార్ష్గా మాట్లాడాను, అయినా కూడా మీరు నాది తప్పు ఉందని మీరు అనుకుంటే నేను సారీ చెప్తానండి, అయినా మీరు సారీ చెప్పేస్తుంటే నేను అంతగా మాట్లాడేదాన్నే కాదు, కానీ మీరు అంతిదిగా డబ్బుల మొహాన్ని విసిరి కొట్టేసరికి ఇక నాకు కూడా కోపం ఆగక నేను కూడా 4 మాటలు అన్నాను, అంతేకాని మీ మీద నాకేమీ లేదండి, మీరు చరణ్ పేరెంట్స్ అని తెలిసారు, ఇక మీరంటే నాకు ఎప్పటికీ గౌరవమేనండి అని చెప్పి ఇక పల్లవి సరే బామ్మ నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే, అదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోతావు అనగానే, లేదు బామ్మ పరిచయం చేస్తారనే కదా పిలిచారు, పరిచయం అయిపోయింది ఇంకేముంది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. చరణ్ వాళ్ళ ఇంటికి అక్షిత వస్తుందన్నమాట. ఇక అక్షితని పరిచయం చేస్తాడు వాళ్ళ అమ్మ నాన్న, అలాగే వాళ్ళ అక్కకి పరిచయం చేస్తాడు చరణ్. ఇక బామ్మేమో ఎలాగైనా సరే పల్లవిని పిలిపించాలి అని చెప్పి పల్లవిని పిలిపిస్తుందనమాట. ఇక పల్లవిని చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతారనమాట. ఇక నువ్వేంటి పల్లవి ఇలా వచ్చావు అని చెప్పి చరణ్ అడుగుతాడు. బామ్మగారు పిలిచారు అందుకే వచ్చాను, మీ అమ్మ నన్ను పరిచయం చేస్తానంటే వచ్చాను అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఏంటి వచ్చేది మా ఇంటికి, అసలు నువ్వు ఎవరివని అని చెప్పి అడుగుతూ ఉంటుంది చరణ్ వాళ్ళ అమ్మ సుమలత. ఇక అప్పుడు బామ్మ అంటుంది, నేనే పిలిచాను, నేను పిలిస్తేనే వచ్చిన తను ఇప్పుడు నా గెస్ట్, మీరెందుకు అవమానిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బామ్మ. ఆ తర్వాత ఇక అక్కడ సుమ వాళ్ళ కూతురు శాన్వి ఏమో టైం చూసుకొని, మామ్ నీకు సూప్ తాగే టైం అయింది అనగానే, అవునవును కార్న్ సూప్ తాగాలి కదా నేను అని చెప్పి సుమ అంటూ ఉంటే, ఇక అప్పుడు కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటుంది సుమ చేసుకోవడానికి. అప్పుడు ఇక అక్కడే ఉన్న అక్షిత, మీరుండండి ఆంటీ నేను వెళ్ళి కార్న్ సూప్ చేసి తీసుకొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే, అదిగో కిచెన్ అక్కడ ఉంది అనగానే, తెలుసా ఆంటీ అని చెప్పి అక్షిత కిచెన్లోకి వెళ్ళి కార్న్ సూప్ చేసి తీసుకొస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే వెళ్ళొస్తా బామ్మగారు అని చెప్పి ఇక పల్లవి వెళ్ళబోతూ ఇక సూప్ తీసుకొస్తూ ఉంటుందన్నమాట కిచెన్లో నుంచి అక్షిత. ఇక స్మెల్ గమనిస్తుంది పల్లవి. ఇక ఇటేమో అక్షిత సూప్ తీసుకెళ్ళి సుమలతకి ఇస్తూ ఉంటుంది, తాగండి ఆంటీ అని చెప్పి అనగానే, ఇక సూప్ తాగబోతున్న సుమలతని ఆపుతుంది పల్లవి. వద్దండి మీరు ఆ సూప్ తాకండి అని చెప్పి పల్లవి చెప్తుంది. నువ్వెవరివి, నేను సూప్ తాగుతుంటే తాగొద్దు అని చెప్పడానికి నువ్వెవరివి అని చెప్పి సుమ చెప్తూ అడుగుతూ ఉంటుంది పల్లవిని. అప్పుడు పల్లవి అంటుంది, అయ్యో మీకు నా మీద కోపం ఉండొచ్చు, రోడ్డు మీద అదంతా జరిగింది, నేను అలా మాట్లాడానని, కానీ తాగబోతుంది ఎక్స్పైర్ అయిపోయిన సూప్ని అనగానే, ఎక్స్పైర్ అయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. అవునండి వాసన బట్టి చెప్పేయచ్చు ఆ సూప్ ఎక్స్పైర్ అయిపోయింది, కావాలంటే చూసుకోండి అని చెప్పి అనగానే, ఇక సుమలత సైకిల్ చేస్తుంది శాన్విని, వెళ్ళి కిచెన్లో చూడు అని చెప్పి ఇక నార్ సూప్ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగానే ఎక్స్పైరీ డేట్ చూస్తుంది. ఇక శాన్వికి అర్థమవుతుంది అక్కడ చూడగానే డేట్ ఎక్స్పైర్ అయిపోయిందని. మామ్ నిజంగానే ఈ సూప్ ఎక్స్పైర్ అయిపోయింది మామ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది శాన్వి. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు, ఏంటి జస్ట్ స్మెల్తోనే ఎక్స్పైర్ అయిపోయిందని ఈ అమ్మాయి ఇంత బాగా చెప్పింది అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట అందరూ. ఆ తర్వాత ఇక పల్లవి, సరే అండి నేను ఉంటాను మా అమ్మగారు అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అంటుందన్నమాట బామ్మ, ఇక్కడ మీరు ఇంటికి వచ్చిన గెస్ట్ని అవమానించారు, రోడ్డు మీద ఏదో జరిగిందని, అక్కడ జరిగింది కూడా మీ తప్పే, అయినా మీ తప్పును మీరు ఒప్పుకోకుండా వచ్చిన గెస్ట్ని అంత ఇదిగా అవమానించారు ఆ అమ్మాయిని, కానీ ఆ అమ్మాయి మనసులో ఏది పెట్టుకోకుండా మీరు ఆ ఎక్స్పైర్ అయిపోయిన సూప్ని తాగకుండా హాస్పిటల్ పాలవ్వకుండా తను మిమ్మల్ని కాపాడి వెళ్ళిపోయింది, అది మంచితనం పల్లవి మంచితనానికి భజనకి కొంచెం తేడా తెలుసుకోండి అని చెప్పి అక్షితని కోపంగా చూస్తూ బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక సుమ వాళ్ళ హస్బెండ్ అంటే చరణ్ వాళ్ళ నాన్న ప్రసాద్ ఇక వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇక వెళ్ళిపోగానే ఇక అక్షిత అంటుంది, ఆంటీ ఆ పల్లవి బుట్టలో బామ్మగారు బాగా పడిపోయారు, మీరు ఆ పల్లవి మాయలో పడకండి అయినా మీకు చెప్పేదంటని కాదు నేను
మీరు మనిషిని చూసి మనిషిని క్యారెక్టర్ ఎలాంటిది అని అంచనా వేయగలరు. మీరు ఈ పాటికే ఆ పల్లవి ఎలాంటిదో తెలుసుకొని ఉంటారు. ఆ బుట్టలో పడకండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శాన్వి మాకు ఎవరేంటో తెలుసు, మేము బుట్టలో పడం అని చెప్పి శాన్వి అంటుంది. బుట్టలో పడ్డారంటే పల్లవితో ఇంకా అయిపోయినట్టే మీ పని అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. అప్పుడు చరణ్ వాళ్ళ అమ్మ ఎవరు ఏంటనేది నేను ఇట్టే కనిపెట్టగలను, వాళ్ళతో కాసేపు మాట్లాడితే ఈ పల్లవి మామూలుది కాదు, అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, తను అసలు మంచిదే కాదు అని చెప్పి చరణ్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే నిజమే కదా చరణ్ నేను చెప్పింది అని చెప్పి అక్షిత అంటే ఇక చరణ్ ఏం చెప్పలేక అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఆ తర్వాత ఇక అక్షిత అంటుందన్నమాట చరణ్ వాళ్ళ అమ్మతోని, ఆంటీ రేపు ఉగాది పండుగ కదా, మీరు మొత్తం మీ ఫ్యామిలీ అంతా కూడా మా ఇంటికి రావాలంటీ ఉగాది పండుగకి, ప్లీజ్ ఆంటీ చరణ్ నువ్వే దగ్గరుండి అందరినీ తీసుకురావాలి అని చెప్పి అంటూ ఉంటే యా ష్యూర్ అని చెప్పి చెప్తాడనమాట చరణ్. ఆ తర్వాత ఆంటీ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఆంటీ అని చెప్పి అక్షిత ఇక చరణ్ వాళ్ళ అమ్మ సుమ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఆవిడ కూడా బ్లెస్ చేస్తుంది. ఆ తర్వాత ఇక అక్షిత ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక చరణ్ ఏమో మామ్ నేను అక్షితకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తాను అని చెప్పి తను కూడా బయటకు వస్తాడు. ఆ తర్వాత ఇక సుమలత అంటుందన్నమాట అక్కడ ఉన్న శాన్వితోని, ఈ పల్లవి డీటెయిల్స్ మొత్తం మనకి తెలిసాయి కదా, అసలు అంత పొగర్బోతు అమ్మాయికి ఎలాగైనా సరే మనం బుద్ధి చెప్పాలి, టైం వస్తుంది అప్పుడు చెప్తాను అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది వాళ్ళ కూతురు శాన్వితోని. ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. నాడు కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.